కార్తీక మాసం అంటేనే ఉపవాసానికి ప్రాధాన్యత ఉన్న మాసం. అయితే అందరూ కూడా కార్తీక మాసంలో సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారం తింటూ ఉంటారు. దీన్ని నక్తం అంటారు. నక్తం అంటే రాత్రి అని అర్థం. నక్తం అంటే రాత్రి లేదా రాత్రి భోజనం అని అర్థం. అయితే మరి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు సాయంకాలం వరకు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఛాయానక్తం ఉండవచ్చు. ఛాయానక్తం అంటే అర్థం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహారం స్వీకరించకుండా 12 తర్వాత ఆహారం తినవచ్చు. దీన్ని ఛాయానక్తం అంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు ఏం తినకుండా పాలు, పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండండి. మధ్యాహ్నం 12 తర్వాత ఆహారం స్వీకరించవచ్చు. ఛాయానక్తం ఉన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శివకేశవులకి ఇద్దరికీ ఇష్టమైన మాసం కార్తీక మాసంలో ఈ నియమాలు పాటిస్తూ స్నానం చేయండి. ఇలా దీపాలు వెలిగించుకోండి. ఉపవాసం ఉండండి. అద్భుత ఫలితం పొందండి. అలాగే ముఖ్యంగా నెల రోజులు స్నానం చేయటం వీలు కాదు. నెల రోజులు దీపాలు పెట్టడం వీలు కాదు. కార్తీక విధులు పాటించలేం. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా సమస్యలు ఉన్నాయని భావించేవాళ్ళు ఈ ప్రత్యేకమైన రోజుల్లో స్నానం చేస్తే నెల మొత్తం స్నానం చేసిన ఫలితం పొందండి. ఈ ప్రత్యేకమైన రోజుల్లో దీపాలు పెడితే నెల మొత్తం దీపాలు వెలిగించిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి.